బంగ్లాదేశ్లో మైనార్టీలైన హిందువులపై జరుగుతున్న మారణ హోమం ప్రపంచాన్ని కదిలించేసింది. అమెరికా, బ్రిటన్ సైతం ఆందోళన వ్యక్తం చేశాయి. తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనిస్ ఫెయిల్ అయ్యారా? బంగ్లాదేశ్ ఒక విఫల రాజ్యంగా మిగిలిపోనుందా? బంగ్లాదేశ్ లో మైనార్టీలపై మారణ హోమం జరుగుతోందని, దీని వెనుక తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనిస్ కీలక పాత్ర పోషిస్తున్నారని ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనానే స్వయంగా ఆరోపించారు. భారత్ లో ఆశ్రయం పొందుతున్న ఆమె న్యూయార్క్ లో జరిగిన ఓ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆన్లైన్ లో ప్రసంగించారు. సాయుధులైన దుండగులు తన నివాసాన్ని లక్ష్యంగా చేసుకున్నారని, వారు కాల్పులు జరిపితే చాలా మంది ప్రాణాలు కోల్పోయేవారన్నారు. అందుకే ఏం జరిగినా కాల్పులు జరపొద్దంటూ తాను ఆదేశించి సైలెంట్ గా దేశాన్ని వీడి వెళ్లినట్లు చెప్పుకొచ్చారు. హింసను ఆపడానికే తాను ఆగస్టు 5వ తేదీన దేశాన్ని వీడానని చెప్పుకొచ్చారు హసీనా. ఒక హిందువులే కాదు, బౌద్ధులు, క్రైస్తవులు ఎవరిని విడిచిపెట్టలేదు మహమ్మద్ యూనిస్ ప్రభుత్వం. బంగ్లాదేశ్ ఆందోళన తర్వాత 11 చర్చిలు ధ్వంసమయ్యాయి. ఆలయాలు, బౌద్ధ మందిరాలపై దాడులు జరిగాయి. ఇస్కాన్ సాధువు చిన్మయ్ కృష్ణదాస్ ను ఆయనకు భోజనం పెట్టిన మరో 2 పూజారులను సైతం జైల్లో పెట్టారు. వీరిని విడిచిపెట్టి హిందువులకు రక్షణ కల్పించాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి. సనాతన భారతీయ హైందవ జాతిపై జరిగే దాడిగా మా సాధువులంతా కూడా భావిస్తున్నాం. మన సనాతన ధర్మం భారతదేశంలో ఇలా ర్యాలీలు చేస్తుంటే శాంతియుతంగా, ఇక్కడే మన వాళ్ళు మన మీదనే ఎన్నో రకాల దాడులు జరుగుతున్నాయి. ఇక ఇతర దేశాలలో మన జాతికి జరుగుతున్న హేయమైన కాండని నిరసిస్తూ ఈ యొక్క నిరసనల ద్వారా ఆ యొక్క బంగ్లాదేశ్ లో జరిగే మన హిందువులపై దాడుల్ని, హత్యాకాండల్ని నిరోధించడానికి కావలసిన చర్యల్ని చేపట్టేలాగున మనమంతా కూడా ఇక్కడ నిరసన ర్యాలీని వాళ్ళకు ఆహ్వానం పలికి మన జార్ఖండ్ ఎలక్షన్ లో ఒక నాయకుడు కాంగ్రెస్ నాయకుడు మాట్లాడు, మీరు రాండి మీకు రేషన్ కార్డ్స్ ఇస్తాము, ఓటర్ హక్కు ఇస్తాము, మీరు వచ్చేసేయండి అని మాట్లాడుతున్నమాట. అంటే వాళ్ళంతా వచ్చి వాళ్ళ ఒకటే అన్నమాట. భారతదేశంలో కూడా ముస్లింల జనాభా పెరిగి తర్వాత ఇక్కడ కూడా ఇస్లాం రాజ్యం చేయాలా అనే అజెండాతో వాళ్ళు పనిచేస్తున్నారు. అది వాళ్ళకే స్పష్టంగా ఉంది. అంటే మన భారతదేశంలో మన హిందువులకు ఇక్కడున్న రాజకీయ పార్టీలకి అర్థం కావట్ల. అందువల్ల రాబోయే రోజుల్లో ఇంకొంత జనాభా పెడితే ఈ సెక్యులరిజం అనేది హిందువులు మెజార్టీ ఉన్నంత కాలమే ఉంటుంది. మెజార్టీ తగ్గింది, మెజార్టీ 50% కాదు. బంగ్లాదేశ్ లో మైనార్టీలపై వరుసగా జరుగుతున్న దాడుల నేపథ్యంలో అమెరికా మండిపడింది, స్పందించింది. మతపరమైన హక్కులతో పాటు ప్రాథమిక స్వేచ్ఛలను గౌరవించాలని బంగ్లాదేశ్ కు స్పష్టం చేసింది. మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా చూసుకోవాలని కోరింది. అటు బంగ్లాదేశ్ లో ఉగ్రదాడులు జరిగే ప్రమాదం ఉందని, ఎవరూ ఆ దేశానికి వెళ్లొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది బ్రిటన్ సర్కార్. బంగ్లాదేశ్ లో హిందువులు, ఇతర మైనార్టీలు ఇప్పటికే తమకు రక్షణ కల్పించాలంటూ ఆందోళనలు చేస్తున్నారు. సంక్షోభిత బంగ్లాదేశ్ లో అల్లర్లు, హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. షేక్ హసీనా హయాంలో అరెస్టై జైళ్లలో ఉన్న 2200 మంది కరడుగట్టిన నేరస్తులు, ఉగ్రవాదులు ఉద్యమం సమయంలో పారిపోయారు. వారిలో కొందరిని పట్టుకున్నా ఇంకా 700 మంది చాడ తెలియటం లేదు. జైళ్ల నుంచి తప్పించుకున్న ఈ 700 మందిలో 70 మంది టెర్రరిస్టులు, ఉరిశిక్ష పడ్డ ఖైదీలు. వీరి కోసం పెద్ద ఎత్తున గాలిస్తున్నా పట్టుపట్టలేదు. వీరంతా దేశంలో అరాచకం సృష్టించే ప్రమాదం ఉంది. బంగ్లాదేశ్ పై ప్రపంచవ్యాప్తంగా సాధు సంతులు మండిపడుతున్నారు. బంగ్లాదేశ్ కు స్వాతంత్ర్యం వచ్చినప్పుడు అంటే 1971లో హిందువుల జనాభా అక్కడ 22% ఉండేదని, ఇప్పుడది 7.9% పడిపోయిందని ఆరోపిస్తున్నారు. వారిని వేరే దేశాలకు తరిమేయటమో, మత మార్పిడి చేయటమో జరిగిందని విమర్శించారు. బంగ్లాదేశ్ లో ఈ మధ్య కాలంలో హిందువులపై 6000 దాడులు జరిగాయంటూ లెక్కలు తీస్తున్నారు. इसीलिए तो उन लोगों के ऊपर चढ़ाव हो रहा है। और अल्पसंख्यक नहीं, वो तो बांग्लादेश भी हमारा देश है, कभी भी भूलना नहीं जी। वो हमारे इंदिरा गांधी जी उस समय ऐसा की थी, लेकिन वो सही नहीं है। अभी हिंदुओं को एकत्र करके बांग्लादेश को हमारे भारत में मिलाना है। సైనిక తిరుగుబాట్లు జరిగినా, చాలా సందర్భాల్లో హింస ప్రజ్వరిల్లినా బంగ్లాదేశ్ లో 10 ఏళ్ల పాటు అభివృద్ధి జరిగింది. షేక్ హసీనా దేశం వీడి వెళ్లాక మతతత్వం పెరిగి మరో పాకిస్తాన్ లా మారుతోంది.
6 నెలల క్రితం వరకు బంగ్లాదేశ్ గ్రోత్ రేట్ పై ప్రపంచ దేశాలు ప్రశంసల జల్లు కురిపించాయి. 1991లో 44% ఉన్న పేదరికం 2022 నాటికి 5% తగ్గింది. టెక్స్టైల్ రంగానికి షేక్ హసీనా విశేష ప్రాధాన్యతనివ్వడంతో లక్షలాది మందికి ఉద్యోగాలొచ్చాయి. వృద్ధి రేటులో ఇండియాను మించిపోయింది. ఇప్పుడు కల్లోలం రాజ్యమేలుతో ఉండటంతో గ్రోత్ రేటు పడిపోయింది. ఇంత జరుగుతున్న యూనెస్ ప్రభుత్వం మాత్రం తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఎదురుదాడికి దిగుతోంది. తమ దేశంలో భారత వ్యూహాలు పనిచేయబోవని స్పష్టం చేసింది. మైనార్టీల సమస్యలను పరిష్కరించేందుకు, వారి డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వం 24 గంటలు పనిచేస్తోందని తెలిపింది. రాజకీయ కారణాలు భారత్ బంగ్లా వాణిజ్య సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపబోవన్నారు. దక్షిణాసియాలో మనకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి బంగ్లాదేశ్. ఆ దేశ వస్త్ర పరిశ్రమ మన దేశం నుంచి వెళ్లే ముడి పదార్థాలపై ఆధారపడి ఉంది. అంటే భారత్ నుంచి ముడి పదార్థాల ఎగుమతి ఆగిపోతే బంగ్లాదేశ్ లో వస్త్ర పరిశ్రమ ఢమాలవుతుంది.